నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్. జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయటం మంచిదని పవన్ కళ్యాణ్ కు సూచించిన రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి. తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు మరింత కృషి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పుల్లిపాటి దుర్గారెడ్డి, కార్పొరేట్ పుప్పల కుమారి స్పష్టం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ పుస్తక రచయిత తిప్పినేని రామదాసప్ప నాయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాసర్ల రమేష్, అన్నమయ్య జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు బి మనోహర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఈ పుస్తక రచయిత అయిన తిప్పినేని రామదాసప్ప నాయుడు అధ్యక్షత వహించారు. ఇటీవలనే పదవి విరమణ పొందిన మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారి జీవిత చరిత్ర మీద రాసిన ఈ పుస్తకంలో వారి విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుతో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల పనితీరును కూడా ఇందులో వివరించారు. నిజాయితీ పోలీస్ అధికారుల సమర్థతను మెచ్చుకుంటూ అవినీతి పోలీసు అధికారుల వ్యవహార శైలిని పుస్తకంలో కొండ బద్దలు కొట్టినట్లుగా రచయిత ఎండగట్టారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రజా చైతన్యం అనే అంశం మీద ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆ చట్టం యొక్క పూర్వాపరాలను సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ కూలంకుషంగా వ్యవహరించారు. ప్రజా చైతన్యం ద్వారానే చట్టాలను సాధకత చేకూరుతుందని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ రచయిత రామదాసప్పతో అనేక సంవత్సరాల నుంచి నాతో అనుభవం ఉందని చెప్పడమే కాకుండా నేటి సమకాలీన రాజకీయాలను గురించి, సామాజిక అంశాలను గురించి రామదాసప్ప చక్కగా విశ్లేషిస్తారని కొనియాడారు. వీరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వే ప్రకారమే ఫలితాలు వచ్చాయని తెలియజేశారు. రచయిత రామదాసప్ప నాయుడు మాట్లాడుతూ విద్యార్థి జీవితం నుంచి 3 దశాబ్దాలకు పైబడి రచన వ్యాసంగంతో కొనసాగుతున్న నేను రాతలతో పాటు కోతలు కూడా వినిపిస్తున్నానన్నారు. దశాబ్దాలుగా రాజీ లేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇలాగే మావోయిస్టుల కేంద్ర కమిటీ నుండి బహిష్కరింపబడిన మావోయిస్టుల కేంద్ర కమిటీ మాజీ సభ్యుడైన హిడ్మా ఆధ్వర్యంలో మరో కొత్త మావోయిస్ట్ పార్టీ ఏర్పడబోతుందని, ఇతనికి 2 ప్రముఖ రాజకీయ పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో చేయూతనివ్వబోతున్నాయని, తద్వారా అమరావతి రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాలకు బలమైన ముంపు పొంచి ఉందని తన ఉపన్యాసంలో చెప్పటమే కాకుండా ఈ విషయాలను సక్సెస్ పోలీస్ పుస్తకంలో కూడా పొందుపరిచారని తెలియజేశారు. ఈ అరుణారుణ సంధ్యా సమయంలో మీ అందరితో కలిసి మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున రామదాసప్ప ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు, సెన్సేషనల్. ఆయన ఊరుకోడు, మాట్లాడే నోరు, నడిసే కాలు అన్నట్టుగా రాసే చెయ్యి అది ఆగదని. అది చిన్నదా పెద్దదా, 10 మందితో పెడతారా, 15,000 మందితో పెడతారా, లేకపోతే ఎంతమందితో పెడతారా అనేది కానీ ప్రతి నెల 2 నెలలకు ఒక కార్యక్రమం పెడతా ఉంటాడు. ఆయన యొక్క కృషికి నేను అభినందిస్తున్నాను. సమాజంలో సమకాలీన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టి తీసుకురావడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం నేను అభినందిస్తున్నా. ఇకపోతే ఇక్కడ చాలా చాలా పెద్ద లాయర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారితోనూ ఇక్కడ పాత్రికేయులు కూడా ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు. వీళ్ళందరితో కూడా నేను పంచుకునేది, నేను దీంట్లో పార్షియల్గానే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. దీన్ని మాజీ హోంమంత్రిగా సక్సెస్ పోలీస్ని నేను ఒప్పుకోవట్లా, నేను అంగీకరిస్తాను. సక్సెస్ఫుల్ పోలీసింగ్ అంగీకరిస్తాను. సక్సెస్ పోలీస్ ఇందాక 5 పేర్లు చెప్పాడు ఆయన, వ్యాస్ దగ్గర నుంచి, లేకపోతే ఇంకొక ఆయన తిరుమలరావు గారిని గురించి, లేకపోతే ఆయన పేరేంటి చదరవాడ ఉమేష్ చంద్ర, వాళ్ళు సక్సెస్ పోలీసులు. సక్సెస్ పోలీసుల వల్ల ఏ రాజ్యానికి మేలు జరగదు. సక్సెస్ఫుల్ పోలీసింగ్ వల్ల ఆ రాజ్యాంగానికి మేలు జరుగుతుంది. ఐ నీడ్ సక్సెస్ఫుల్ పోలీసింగ్. ఐ డోంట్ వాంట్ సక్సెస్ పోలీస్. ఏంటి సక్సెస్ఫుల్ పోలీసింగ్ ఉంటే సక్సెస్ఫుల్ పోలీస్ ఆటోమేటిక్గా వస్తాడు.
అంటే సక్సెస్ఫుల్ పోలీసింగ్ లేనప్పుడు సక్సెస్ఫుల్ పోలీస్ కనపడతారు మనకి. మరి సుప్రీంకోర్టు కూడా 1998లోనే ప్రకాష్ సింగ్ కేసులో పోలీస్ సంస్కరణలు అవసరం అవ్వాలని, డీజీపీలను నియమించేటప్పుడు లేదా పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ దానికి కావాల్సినటువంటి సంస్కరణలు కావాలని సూచనలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వాలు ఏమిటన్నట్లయితే పోలీసు వ్యవస్థని తమ గుప్పిట్లో పెట్టుకునే దానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి మన ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణగా కనపడతా ఉన్నాం. మరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థ కనుక ఉన్నట్లయితే అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం, పోలీసులు కాకి చొక్కాలు మానేసి కొంతకాలం పచ్చ చొక్కాలు, కొంతకాలం బులుగు చొక్కాలు వేసుకున్నారు. ఇది సంస్కృతిని కనుక మనం కొనసాగించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి ఏ విధమైనటువంటి మంచి పేరు రాదు. అనేకమైనటువంటి సమస్యలు మేము న్యాయస్థానంలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకన్నట్లయితే ఎవరు అధికారంలో ఉంటే ఇతరులను హింస పెట్టేదానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకునే దానికోసం, ఆఖరికి వాళ్ళ అధికారంలో రావడానికి కూడా ఎన్నికలను తొత్తడం చేసి పోలీసులను అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాం. కానీ పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరము, పోలీసు సంస్కరణలు అవసరం ఉన్నాయి. ఈ సంస్కరణలు కానీ ఈ ప్రక్షాళన కానీ మన రాజ్యాంగం సూచించినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారం ఉండాలి తప్పితే వ్యక్తిగతంగానూ ఒక పాలక పార్టీలకు అనుకూలంగా ఉండేదానికి ఉండకూడదు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. పోలీసు వ్యవస్థ తనంతట తానుగా రాజకీయ జోక్యం లేకుండా పనిచేయగలిగినటువంటి ఒక మనోధైర్యాన్ని మనం కల్పించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. దానికి ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. కానీ సమాజం నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకించి వినియోగదారులకు సంబంధించి ఏంటంటే ఈ రోజున అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం. మన గతంలో ఈ ఉత్సవాన్ని బాగా చేసేవాళ్ళం వినియోగదారుల గురించి. 1986లో ఒక చట్టాన్ని తీసుకురావడం, తర్వాత 2019లో ఒక చట్టాన్ని అనేక మార్పులు చేయటం, వినియోగదారులకి ప్రయోజనాలకు ఉపయోగపడంగా చేయటం జరిగింది. జనసేన పార్టీని రద్దు చేసుకుని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పవన్ కళ్యాణ్ కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురు కీలుబొమ్మలుగా ఉందని అన్నారు. ఇది నిజమని నిన్నటి పుటాపురం జనసేన సభ నిరూపించిందని తులసిరెడ్డి అన్నారు. తనకు పదవి పిచ్చి లేదని, సైద్ధాంతిక బలం ఉందని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు? ఏమిటి పవన్ సిద్ధాంతం? చెగువేర సిద్ధాంతమా, సనాతన ధర్మ సిద్ధాంతమా, లేక ఓసరవేలి సిద్ధాంతమా? కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమాన్ని అటవీశాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? టీడీపీని తానే నిలబెట్టినట్లుగా పవన్ చెప్పడం విడ్డూరమన్నారు. తాతకు మనవడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాళ్లకు. నిన్నటి పుటాపురం సభ మొత్తం ఆత్మస్థుతి పరమానందగా సాగింది. సొంత డబ్బా వాయించుకోవడంతోనే సరిపోయింది. సూపర్ 6 హామీల ప్రస్తావనే లేదు అని అన్నారు. మంత్రుల పనితీరులో పవన్ కు 10వ ర్యాంకు రావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు మురికి కూపాలుగా తయారయ్యాయి. అటవీశాఖ అనుమతులు రాక అనేక పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని తన శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని తులసిరెడ్డి సూచించారు. మీడియా సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షులు గురునాథన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారావు, ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్గా అన్సురి, దాసు కొమ్మనేని సురేష్, సర్పంచ్ సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. నీ సోదరునికి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నావు? దీని పదవి పిచ్చి కాక ఏమనాలా? తర్వాత సైద్ధాంతిక బలంతో పార్టీ పెట్టినా అంట. ఏమిటి నీ సైద్ధాంతిక బలం? చేగువీరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, లేకుంటే ఊసరవెల్లి సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం? చేగువీరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, ధర్మ సిద్ధాంతమా, లేకుంటే ఊసరవెల్లి సిద్ధాంతమా? నీది ఖచ్చితంగా ఊసరవెల్లి సిద్ధాంతం. ఇక్కడ 2014 ఎన్నికల సందర్భంగా నువ్వు పార్టీ పోటీ చేయకుండా టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చావు. తర్వాత 2014-19 మధ్య ఆనాడు రాష్ట్రంలో ఉన్న టీడీపీని, కేంద్రంలో ఉన్న బీజేపీని తిట్టకుండా తిట్టావు. టీడీపీలో లోకేష్ ఉద్దేశించి ఏం చెప్పావు? లోకేష్ ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేడు, అటువంటి వ్యక్తిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి
పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు అని చంద్రబాబును లోకేష్ను విమర్శించాం. పంచాయతీ సర్పంచ్గా గెలవలేని వ్యక్తిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశామని చెప్పేసి ఇంకా రాజధాని విషయంలో అనేక విమర్శలు చేశాడు. ఇక బీజేపీని ఇది ఉత్తరాది పార్టీ, ఇది హిందీ పార్టీ, ఇది నార్త్ ఇండియా పార్టీ, దక్షిణాదికి నష్టం కలిగిస్తున్నారు, దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉంది, ఇదే కొనసాగితే దక్షిణ భారతదేశం దేశం నుండి విడిపోతుంది అని చెప్పేసి బీజేపీని విమర్శించి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా 2 పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పేసి ఘాటుగా బీజేపీని విమర్శించాం. తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా అటు కమ్యూనిస్టులతో ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నావు. ఆడ నువ్వే 2 చోట్ల ఓడిపోయినావు. తర్వాత 2019-24 మధ్య మళ్ళా వచ్చేసి టీడీపీతో తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మరింతగా కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి, కార్పొరేట్ పుప్పల కుమారి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేస్తున్న అవినాష్ దేవుడి ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణంగారి హోటల్ సమీపంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం దుర్గారెడ్డి, పుప్పాల కుమారి మాట్లాడుతూ వైసీపీ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు దేవినేని అవినాష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణంకు కృషి చేసి వేలాది కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవినాష్ ను గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 3 డివిజన్లో 21 డివిజన్, 21, 22 3 డివిజన్లలో కలిపి మేమందరం చాలా ఘనంగా అవినాష్ అన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మున్ముందున్న రానున్న రోజుల్లో కూడా అవినాష్ అన్న గారి గెలుపు కోసం ఎటువంటి కార్యక్రమానికైనా సరే మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ఈ రకమైనటువంటి పుట్టినరోజులు మున్ముందు మరెన్నో జరుపుకోవాలని, ఆ అవినాష్ అన్న ఏదైతే కళలు కంటున్నారో ఆ కళల కన్నా అంతకన్నా మించి ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా మేము అందరం తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో అవినాష్ అన్న కళలతో పాటు మేమందరం కళలు కన్నట్టుగా ఆయనని ఒక ఎమ్మెల్యేగా చేసుకొని ఇదే డివిజన్లో, ఇదే కృష్ణలంక ఏరియాలో మళ్ళీ అవినాష్ అన్న పుట్టినరోజులు ఎంతకన్నా ఘనంగా జరుపుకుంటామని కూడా మేము అందరం తెలియజేస్తున్నాము. ఈ 3 డివిజన్ల తరపున అందరూ వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కుమార్ అక్కకి, టీపీ అన్న కానివ్వండి, 22 డివిజన్ కొండారెడ్డి కానివ్వండి, సుభాన్ అన్న గారికి కానివ్వండి, అట్లాగే మరి శేషమావం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి లోకల్ ఈ 3 డివిజన్లో ఉన్న నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఎక్కడ ఎటువంటి అమరికలు లేకుండా, మా మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని అవినాష్ అన్న కోసం మేము ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తాము. మరొకసారి అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలుగా మా అందరి తరఫున కూడా మళ్ళీ ఇంకొకసారి దేవినేని అవినాష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా యూత్ లీడర్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గెలుపు ఓటములు అనేది సహజం. కాకపోతే ఏంటంటే మేము గెలిచినా
గెలవకున్నా బాబు ఎప్పుడు ఎమ్మెల్యేనే తూర్పు నియోజకవర్గానికి. ఎందుకంటే ఎమ్మెల్యేకి మించి అంత స్థాయికి మించి కూడా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, జనాల మనసులో ఉంది. ఏం జరిగిందనేది పైన భగవంతుడికి, కింద ఉన్న సీఎంకే తెలుసు ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే మా అవినాష్ బాబు అనేది ఎక్కడున్న బ్రాండ్. దేవినేని అంటే బ్రాండ్, అవినాష్ అంటే మా అందరికీ నిదర్శనం. ఆయనతోనే మేము నడుస్తాం, ఆయనతోనే ఉంటాం, ఆయన సేవలోనే బతుకుతాం. ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా పులే. ఆయన ఎక్కడున్నా ఎమ్మెల్యేగానే మేము అందరం కూడా ఆయన్ని అనుకుని కొనసాగుతాం కూడా. దేవినేని అవినాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా అవినాష్ బాబు నిరంతరము కార్యకర్తల మధ్యలో, ప్రజల మధ్యలో ఉంటూ ఈ తూర్పు నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు. అలాగే కరోనా సమయం నుండి కూడా ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకు అందించిన సేవలను గుర్తించి దేవుడు కూడా అవినాష్ బాబుకి మరిన్ని వసంతాలు జరిగేలా చూడాలని, అలాగే అవినాష్ బాబు భవిష్యత్తులో మంచి పదవులు నిర్వహించాలని చెప్పి ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా వచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మంత్రిగా కూడా మేము అవినాష్ బాబుని చూడాలని చెప్పి అనుకుంటున్నాము. కార్మిక రంగం తరపు నుంచి మరి నేను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, నా పేరు గొర్రెల గోవింద్. మరి ఈరోజు చాలా శుభ సందర్భంగా మరి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన దేవినేని అవినాష్ అన్నయ్య గారికి మా కార్మిక రంగం తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని చెప్పి, రానున్న రోజుల్లో మరి గత 4.5 ఏళ్ల వైసీపీలో ఎంత కష్టపడ్డాడో ఆయనకు తగిన ఫలితం జగనన్న నిజంగా ఇచ్చే అవకాశం కూడా రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి ఆయనకి ఏ విధమైన బాటలు వేస్తున్నాడో మా కార్మిక రంగం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి, మరి ఈ ఎన్టీఆర్ జిల్లాలో నూతనంగా అధ్యక్షులైన తర్వాత ఆయన ఉత్సాహంతో అందరినీ పరిగెట్టిస్తున్నాడు. అదే ఉత్సాహంతో మేము అందరం కూడా ఆయన వెంట నిలబడి మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాస తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడాలని, జీవో 77 రద్దు చేయాలని కోరుతూ లెనిన్ సెంటర్ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ కన్నాల శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగల సాయి కుమార్ తో సహా సుమారు 40 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ జాతీయ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, జీవో 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. శాఖ మంత్రి స్పందించి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలో ఉన్న అన్ని సమస్యలను ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి పరిష్కారం చేయాలని కోరారు. కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని నిరసన దీక్షని చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫీజులు ప్రభుత్వం చెల్లించలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 4,000 కోట్లకు పైగా గత ఫీజులు బకాయిలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగించబోతా ఉంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు కూడా ఇప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లోకి వేయలేదు. ఈ గత విద్యా సంవత్సరం ఫీజులు, ఈ విద్యా సంవత్సరం ఫీజులు వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు అడుగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓ ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు, లేదంటే ఓ ప్రకటన చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో మెసేజ్ చేయడమో లేదంటే ప్రకటన చేయడమో దానికే పరిమితం కాదు, అని ఆచరణలో చూపించి విద్యార్థుల ఖాతాల్లోకి, యాజమాన్య ఖాతాల్లోకి ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఈరోజు అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీలకు వెళ్తూ ఉంటే మీరు డబ్బులు చెల్లించలేదు కాబట్టి మీరు మీ సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ కూడా 75% ఫీజులు కూడా మేనేజ్మెంట్స్ చెల్లించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. వెటర్నరీ విద్యార్థులు ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఏపీ కామన్ పీజీ సెట్ను కూడా ఎస్ఎఫ్ఐ రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది. దీనివల్ల యూనివర్సిటీల యొక్క విద్యార్థులు తగ్గిపోతున్నారు, ప్రతిష్ట కొనారిల్లిపోతుందని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ పరిష్కారం చేయాలని ఈ నిరసన దీక్షను చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అసోసియేట్ ప్రొఫెసర్లు ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం వాటిని ఎలా భర్తీ చేయాలి, న్యాయపరమైన వివాదాలు ఎలా పరిష్కరించాలనేది కూడా ఆయన దృష్టి పెట్టలేదు. చాలా ప్రధానమైన సమస్య ఈ రోజున ఈ నిరసన దీక్షలకి ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పెద్ద ఎత్తున విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపు అకాడమిక్ ఇయర్ అయిపోవస్తా ఉంది. విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగలేదనే నెపంతో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అనేక మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేసింది. ముఖ్యంగా ప్రైవేటు విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పీజీ కోర్సులకి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ రకమైన జీవో తెచ్చారు. ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో కానీ తర్వాత కానీ మా ప్రభుత్వం అధికారంలో రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తా ఉన్నారు. మన శాసన మండలిలో జరిగిన చర్చలో కూడా నేను జీవో నెంబర్ 77 గురించి మాట్లాడాను. కానీ ఆయన చేస్తామన్నారు తప్పితే ఏముంది, జీవో రద్దు చేయడం సాయంత్రానికి రద్దు చేయొచ్చు, కానీ ఆ రకమైనటువంటి చర్యలు ఇంతవరకు ఆయన చేపట్టలేదు. అలాగే చాలా మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొన్న ఒక ప్రధానమైన సమస్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇవాళ విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది కాబట్టి దాని గడువు ముగిసిపోయింది. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మాదే అని చెప్పేసి ఇక్కడ అడ్మిషన్లు చేయటం లేదు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని వెంటనే ఆంధ్రాలో పెట్టాలి, అడ్మిషన్లు నిర్వహించాలి, సిబ్బంది బకాయిలు చెల్లించాలని కోరుతాం. వీటన్నిటికంటే ముఖ్యమైన సమస్య మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకుంది. 17 మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నారు. ఈ 17లో 7 ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్తూనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు 10 కాలేజీలని పీపీపీ మోడల్లోకి మారుస్తామని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైన, అన్యాయమైనటువంటి విషయం. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెట్టుకోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. శాసన మండలిలో మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఆ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పాఠశాల విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు చేస్తున్నారు. అన్నింటినీ చర్చించిన తర్వాతే ఇవి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ విధంగా ఈ విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, లోకేష్ గారు దృష్టి పెట్టాలి, ఆయన సమయాన్ని వెచ్చించాలి. ప్రధానమైన సమస్య ఏంటంటే మానవ వనరుల శాఖ మంత్రి గారు ఈ శాఖ మీద దృష్టి పెడతాం లేదు, అధికారులకు అప్పచెప్పాడు మొత్తం కూడా. అధికారులు ఏం చేస్తారు? విధాన నిర్ణయాలు అధికారులు చేయగలరా? అందుకని ఈ అంశాలన్నీ ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఈరోజు ఈ నిరసన దీక్ష ఎస్ఎఫ్ఐ చేస్తుంది. ఎస్ఎఫ్ఐ చేసే ఈ దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని పలు తీర్మానాలు ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కన్జక్షన్ కమిటీ చైర్మన్ వెంకట ప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యత పరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్ గా రాష్ట్ర కమిటీ బేలాను అనుసరిస్తూ గుర్జాడ ఆనంద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నా పేరు మేడపి వెంకటప్రసాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 యొక్క వివరాలని, ఆ సంఘం యొక్క పరిస్థితిని, సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం. 9/3/2025 పుల్లేటికుర్తి కళ్యాణ మండపం
సిటీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం 563/73 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 9వ తారీఖున చిట్టి నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 21 జిల్లాలు 26 జిల్లాలకు గాను 21 జిల్లాలు పాల్గొనడం జరిగింది. మిగతా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిగతా కొంతమంది నాయకులు జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి మాకు అప్పచెప్పినటువంటి అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమంటే హడక్ కమిటీ ఏమంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పచెప్పారో పెద్దలు మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ అశ్లేష్ గారి ద్వారా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కుల ప్రస్తావన తీసుకొచ్చిన తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్ బీసీ కాదు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను బోను దుర్గా నరేష్ యాదవ్ ఖండించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన వినతి పత్రం సమర్పించారు. దీనికి మాచవరం సీఐ ప్రకాష్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని, ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. తాను బీసీ కాదు అంటూ గిట్టని వారు పోస్టులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. తననే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కించపరిచే విధంగా పోస్టులను పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోను నరేష్ తో పాటు బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యువజన కన్వీనర్ రంగు విక్రమ్, బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరావు, పెంట కిరణ్, పోతిన వరప్రకాష్, లీగల్ అడ్వైజర్ శివరామకృష్ణ తదితర బీసీ నాయకులు ఉన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఇవాళ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో నిన్న రాత్రి నుంచి నా మీద లేనిపోయి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున లాస్ట్ మంత్ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టడం జరిగింది, చలో ఢిల్లీ అని. దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మంది పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ దాదాపు ఒక 20 మంది వచ్చి మద్దతు పలకటం. వెంటనే ఈ నెల 18, 19 తారీఖున మళ్ళీ మహిళా బిల్లు గురించి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. దానికి కూడా దాదాపు 15 రోజుల నుంచి మేము అందరూ ఎంపీలు అందరూ కలిపి మద్దతు కోరడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్చుకోలేక, మాకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేక ఇవాళ నా కులం గురించి మేము యాదవులం కాదని, యాదవులను చెప్పుకొని తిరుగుతున్నామని, బీసీ సంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు డబ్బులు అమ్ముకుపోతారని, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా దిగజారిపోతారని చెప్పేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అలాగే నా తల్లి గురించి మాట్లాడటం, ఏదన్నా సరే బీసీల శత్రువులని మళ్ళీ తేటతెల్లమైంది. ఒకడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా కాళ్ళు పట్టుకొని ఇలాగే ధోరణి ఎప్పటికీ ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా పోటీ తత్వంతో చెయ్యాలి, ముందుకెళ్ళాలి, కానీ ముందుకెళ్తున్న వాళ్ళని సపోర్ట్ చేయకపోగా ఈ రకంగా నా కుటుంబాన్ని పర్సనల్గా విమర్శించడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తుంటే బీసీలని ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ కానీ ఒకటే చెప్తా ఉంది, ఇలాంటి మీడియాలో కానీ ఇలాగ ఫేస్బుక్లో కానీ వాటిలో కానీ వస్తే ఊరుకోము, తాట తీసేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ అవి మాటల్లోనా చేతల్లో అనేది ఇప్పుడు మాకు తెలియాలి. నమస్కారాలండి.
నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. బీసీ సంఘంకి నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. మా అధ్యక్షుల వారు బోని దుర్గా నరేష్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు. అలాగే ఇక్కడ మా లాయర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి అక్కడ లీగల్ సెల్ అధ్యక్షులండి. ఇలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి బీసీలు కూడా. ఎవరో కానీ మాలోనే బీసీల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నోటుకు వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఒక కులం కాదండి బీసీ సంక్షేమ సంఘం అంటే 146 కులాలు ఉన్నాయి దీంట్లో. అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి మెసేజ్లు పెట్టడం, కులాన్ని దూషించడం, వాళ్ళ తల్లి గారిని కానీ వాళ్ళ భార్య గారిని కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేమైతే మాత్రం దీన్ని డిపార్ట్మెంట్కి తెలియపరిచామండి. నేను స్టేట్ యూత్ కన్వీనర్ అండి. నేను గత 8 సంవత్సరాల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నాను. అన్నయ్యతో మన బోన్ దుర్గా నరేష్ గారితో వర్క్ చేస్తున్నాము. అన్నయ్య గత 17 సంవత్సరాల నుంచి ఈ బీసీ సంక్షేమ సంఘంకి ఎంత కృషి చేశారండి. ఇంతవరకు కూడా ఆయనకి ఎటువంటి రిమార్క్ రావడం నువ్వు ఎప్పుడూ చూడలేదు. ఆయనే కనుక ఇట్లా లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ సంక్షేమ సంఘాన్ని రద్దు చేస్తాము. ఆయన మీద చిన్న తప్పు ఎవరైనా నిరూపించినా స్టేట్ మొత్తం బీసీ సంఘాన్ని మేము ఇచ్చేస్తాము. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధ్యక్షుడిని. మన బోని నరేష్ గారి మీద ఇలా కామెంట్ చేస్తూ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దాన్ని తొందరగా తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఎవరైతే వ్యక్తి అతని పేరు సుధాకర్ అండి. అతను పేరు మీద మేము కంప్లైంట్ ఇచ్చామండి, చెప్పామండి పిఏ గారు ఎఫ్ఐఆర్ రాస్తామని కంప్లైంట్ రాసామని అన్నారండి. దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి ఏపీ గవర్నమెంట్ కూడా మేము మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం. మనిషి చేసే చిన్న తప్పు తన మనుగుడికే పెద్ద ముప్పు అని ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను వినియోగించకుండా మనం చేసే ఓ చిరు ప్రయత్నం భావితరాలకు బంగారు భవిష్యత్తుకు నాంది అని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ CCLA ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అన్నారు. స్వచ్ఛంద్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర దివాస్ కార్యక్రమం శనివారం ఇబ్రహీంపట్నం మండలం జూపుల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో CCLA జి జయలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి హాజరయ్యారు. తొలుత చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్ట్ తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా మనం ఈ రోజు చేసుకునే సంకల్పం భావితరాలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. మనం ఒకరికి చెడు చేస్తే మనకు చెడు జరుగుతుందని నమ్ముతాం. మరి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తూ చేసే చెడు తప్పకుండా మనకు చెడు వస్తుందన్నారు. మైక్రో ప్లాస్టిక్స్ రక్తంలో చేరి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ నిషేధం అనే ఓ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా అమలు చేయటంలో మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ అయిన కలెక్టర్ లక్ష్మీషా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దుష్పరిణామాలను చాలా బాగా వివరించారని పేర్కొన్నారు. వీటి భావాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ మంచి ఆలోచనతో పర్యావరణ హిత సమాజం దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని, స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటి చెప్పడంతో పాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ అనేది భూమిలో కనీసం 400 ఏళ్ల పాటు అలానే ఉండిపోయి ఆపై మైక్రో ప్లాస్టిక్స్ గా మారి వివిధ మార్గాల ద్వారా మన శరీరంలో చేరి ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తుందన్నారు. అందువల్ల క్లాత్ ప్యాక్లు, జూట్ ప్యాక్లు వంటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు చికెన్ దుకాణానికి వెళ్ళినప్పుడు
పాలిథిన్ సంచుల్లో కాకుండా మనమే బాక్స్ తీసుకెళ్లి చికెన్ తెచ్చుకునే క్రమశిక్షణ ఓ పెద్ద మార్పునకు దోహదం చేస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా మన ప్రవర్తనలో మార్పు రావాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించనీయకుండా ఓ ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్దామని, మరో మంచి కార్యక్రమం జూపూర్ నుంచి ప్రారంభం కావటం ఆనందంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. గతంలో ప్లాస్టిక్ భూతం లేదని, ఇప్పుడు అది మనల్ని చుట్టుముట్టేస్తుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగంపై గట్టి నియంత్రణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కృషి చేయనున్నట్లు తెలిపారు. మనం ఇప్పుడు మేల్కోకుంటే మన భావితరాలకు పెద్ద ముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా CCLA, కలెక్టర్, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్లాప్ మిత్రాలను సత్కరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్టిక్కర్లను అతికించారు. కార్యక్రమంలో విజయవాడ RDO కావూరి చైతన్య, MPP పాలడుగు జోష్న, సర్పంచ్ K దేవమాత, DPO P లావణ్యకుమారి, DRDA PD K శ్రీనివాసరావు, DMHO డాక్టర్ M సుహాస్ని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. గత 3 నెలలుగా అంటే జనవరిలో క్లీన్ స్టార్ట్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ 2వ నెల అంటే ఫిబ్రవరిలో రిసోర్స్ కాన్సెప్ట్తో మనం ఎలాగ సర్క్యులర్ ఎకానమీకి వెళ్ళి వేస్ట్ని, చెత్త నుంచి సంపద ఎలా సృష్టించవచ్చు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఆ అవగాహన రావాలంటే ఇంటింటి నుంచి వచ్చే చెత్తని మనం తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరుగా చేసి ఇస్తే, దాన్ని మీరు చూసారు ఇప్పుడే ఇక్కడ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఎంత చక్కగా వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ గ్రామంలో, జూపడి గ్రామంలో. సో అది ఒక నిదర్శనం. మనం వేస్ట్ని వేస్ట్గా వదిలేస్తే అది వేస్ట్గానే ఉండిపోతుంది. దాని కనుక మనం ఆలోచించి మన ఆలోచనలు దానికి అమర్చి దాన్ని ఉపయోగించుకుంటే అది సంపదగా మారుతుందనే దానికి నిదర్శనం ఈరోజు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్. ఈ కార్యక్రమం పోయిన నెల చేయడం జరిగింది. అలాగే ఈ నెల 3వ నెల థీమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఒక్కసారి వాడేసి పడేసే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని ఎందుకు బ్యాన్ చేయాలనేది మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. మనం విశ్వవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 400 మిలియన్ టన్స్ 400 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అవుతా ఉంది. దీంట్లో దాదాపుగా ఓన్లీ 9% మాత్రమే రీసైకిల్ అవుతా ఉంది. మిగతాదంతా లేదా పర్యావరణానికి వెళ్ళిపోతా ఉంది, ఓషన్కి వెళ్ళిపోతా ఉంది, లేదా ఎక్కడైనా భూమి మీద పడిపోయి వేస్ట్గా పొల్యూషన్గా మారుతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే మనం హైవేలో కూడా తిరుగుతుంటే లేదా ఏ ఊరికి వెళ్ళినా ఊర్లో ఫస్ట్ వెల్కమ్ చేసేది మనకు ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ అక్కడెక్కడ పడి ఉంటుంది, అది ఫస్ట్ వెల్కమ్ చేస్తుంది. ఈ పరిస్థితికి వచ్చి ఉన్నాం. ఇంకా ఒక పర్స్పెక్టివ్, ఒక అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మన దేశ ఆహార ధాన్యాల ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చి 332 మెట్రిక్ టన్స్. మన దేశ ఆహార ధాన్యాలు 332 మెట్రిక్ టన్స్. కానీ ప్రపంచంలో సంవత్సరానికి జనరేట్ అవుతున్న పాలిథిన్ వచ్చి ప్లాస్టిక్ వచ్చి 400 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే ఒక దేశానికి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అంతకన్నా ఎక్కువ ప్రపంచంలో ప్లాస్టిక్ అవుతుంది. దాంట్లో రీసైకిల్ అవ్వట్లేదు. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నగర ప్రజల సహకారం ఎంతో అవసరమని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువులు వినియోగించాలని మేయర్ సూచించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన్ చంద్ర 1 టౌన్ పంజా సెంటర్ లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే జరుగుతుందని, ఇప్పటివరకే ప్రజల సహకారంతో దేశంలోనే ఉత్తమ స్థానాలను స్వచ్ఛ సర్వేక్షణలో నగరపాలక సంస్థ ర్యాంకులు సాధించిందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో క్లిష్టమని, అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని అభినందించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన సంచులను భాగం చేసుకోవాలని, తద్వారా మనం కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రయాణిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించామని స్పష్టం చేశారు. కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలని సూచించారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, పర్యావరణాన్ని హాని కలిగిస్తాయని, భూమిలో కలవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, దాన్ని నివారించేందుకు పర్యావరణ హితమైన వస్తువులనే వాడాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం, కొనటం, అమ్మకం నిషేధం పూర్తి స్థాయిలో జరగాలని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మొబైల్ వ్యాన్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూల వ్యాపారి వద్దకెళ్లి పూలు కొని పర్యావరణ హితమైన సంచులు వేసుకుని ప్రజలు కూడా ఇలాగే పర్యావరణ హితమైన వస్తువులను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చిన 1 ఎర్త్ 1 లైఫ్ వారు పెట్టిన ప్రత్యేక స్టాల్ ను వీక్షించారు.
ప్రజలు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసే విధానంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అబ్దుల్ అకీబ్ హర్షద్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి, బోయే సత్యబాబు, మరుపిల్ల రాజేష్, మహదేవ్ అప్పాజీరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాము. ఇండియాలోనే మన విజయవాడ నగరం 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు తెచ్చుకోవటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం ఈ పోటీలో ఉండాలి. మళ్ళీ విజయవాడ నగరం మన ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా ఉండాలన్న ఒక మంచి కాన్సెప్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే మన గౌరవ కమిషనర్ గారు, అలాగే మన కార్పొరేటర్లు చంటి గారు, సత్యబాబు గారు, అప్పాజీ గారు, రాజేష్ గారు, హర్షద్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఆల్ హెచ్ఓడీసు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీసు అందరూ ఈ కార్యక్రమంలోన ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే దీనికి మన విజయవాడ నగరం స్వచ్ఛతలోన ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఈరోజు చీఫ్ గెస్ట్ మేయర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్కి, అది కాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలకి, అలాగే ఎన్జిఓస్కి, పబ్లిక్కి అందరికీ నమస్కారం. మీరందరికీ తెలిసినట్లు ఈరోజు 3rd సాటర్డే మార్చ్, ప్రతి 3rd సాటర్డే ప్రతి మంత్లో కూడా ఒక థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎస్ఏ అని పిలుస్తాము. దాని కింద ప్రతి సాటర్డే మనం ఈ ప్రోగ్రామ్ చేయబడుతున్నాము. ఈ మంత్ థీమ్ వచ్చేసి అవాయిడ్ ఎస్యూపీస్, ప్రమోట్ రీయూజబుల్స్. అంటే మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయాలి, తర్వాత రీయూజబుల్స్ని వాడాలి. ఎందుకంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. మన విజయవాడ నగరం చూస్తే మనమందరూ దగ్గరుండి చూసాము. జస్ట్ 4 months బ్యాక్ ఎక్కడ లేని విధంగా మనకి బుడమేరు ఫ్లడ్డింగ్ జరిగింది. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను గద్దె కళ్యాణ్ కట్ చేసి అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు దేవినేని అవినాష్ అని కొనియాడారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా యువనాయకులు డైనమిక్ లీడర్ అవినాష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణదల్లో అవినాష్ అన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
కేక్ కటింగ్ చేసి అవినాష్ అన్నకు అందరూ పార్టీ నాయకులు 22వ డివిజన్ తరపున అందరూ విచ్చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి అవినాష్ అన్న మంచి ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని, మరి ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాటిపత్తి కొండారెడ్డి 22వ డివిజన్ కార్పొరేటర్. ఈరోజు మా నాయకులు దేవినేని అవినాష్ గారి పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము. తాటిపత్రి కొండారెడ్డి 22వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఉన్నత శిఖరాలు చేరుస్తారని ఆశిస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 22వ డివిజన్ వైఎస్ఆర్సీపీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్. జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయటం మంచిదని పవన్ కళ్యాణ్ కు సూచించిన రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి. తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు మరింత కృషి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పుల్లిపాటి దుర్గారెడ్డి, కార్పొరేట్ పుప్పల కుమారి స్పష్టం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.